ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం పేరు సప్తశృంగి మాత ఆలయం అనమాట. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఈ అమ్మవారు 7 కొండల మధ్య స్వయంగా వెలిసిన ప్రముఖ శక్తిపీఠం అనమాట. ఈ సప్తశృంగి మాత వెనక ఉన్న పేరుకి అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. సప్త అంటే 7, శృంగ అంటే శిఖరం. మధ్యలో కొలువై ఉండటం వల్ల సప్తశృంగి అని పేరు పిలుస్తారనమాట. విగ్రహం విశిష్టత వచ్చేసరికి ఇక్కడ అమ్మవారు విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తున స్వయంగా వెలిసి ఉంటారనమాట. ఇక్కడ అవతారం ఎలా ఉంటుందంటే అమ్మవారిది, లోకాలను పీడిస్తున్న మహిషాసురుడి అనే రాక్షసుడిని అంతమొందించడానికి దేవతలంతా తమ తేజస్సును ఉపయోగించి ఆదిశక్తిని సృష్టించారు. ఆ శక్తియే సప్తశృంగి మాతగా అవతరించింది. భయంకరమైన యుద్ధంలో మహిషాసురుని సంహరించి లోకాన్ని శాంతిని చేకూర్చింది. ఈ అమ్మవారు గురించి మనకు సాయి సచరిత్రలో కూడా చెప్తారనమాట. సప్తశృంగి ఆలయం గురించి, సప్తశృంగి మాత దగ్గరికి వెళ్ళమని సాయిబాబా ఒక భక్తునికి చెప్తారు కలలోకొచ్చి. ఈ అమ్మవారు దగ్గరికి వెళ్ళడానికి మనం కొండలు దాటి, ఆ కొండలు ఎలా దాటుతామంటే మనకిక్కడ వీడియోలో చూపిస్తున్న ప్రకారము ఒక మార్గం ఉంటుంది. ఇట్లా మనం ట్రైన్ ఒక స్టెప్స్ మీద నుంచి ఒక ట్రైన్ వే లాగా, లిఫ్ట్ వే లాగా. సో, ఆ దారి నుంచి మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారు. మనం పైకి వెళ్తే కనుక అక్కడ మనకి టెంపుల్ దగ్గరే మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది. అక్కడ కోతులు అన్నీ ఉంటాయి. చూడడానికి ఏరియా చాలా బావుంటది. అమ్మవారు కూడా చాలా మనల్ని బాగా దీవిస్తారు.